Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పాదయాత్రకు ముందే జగన్కు చిక్కులు తప్పవా? వైసీపీ అధినేత వైఎస్ జగన్కు వచ్చే ఏడాది చిక్కులు తప్పవా? పాదయాత్రకు ముందే జగన్ రిస్క్లో పడేటట్లు ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు అందులో భాగమేనా అంటే అవుననే అనిపిస్తోంది. వరుసగా జరుగుతున్న ఈడీ దాడులు కొంత ఫ్యాన్ పార్టీ నేతలలో కలవరం రేపుతున్నాయి. అందులోనూ తాజాగా వైఎస్ వివేక హత్య కేసులో జగన్ బంధువులైన వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సునీల్ రెడ్డి ఇళ్లల్లో సోదాలు జరపడంతో నిజమని నమ్మక తప్పదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్నాళ్లు చూసి చూడనట్లు వ్యవహరించిందన్న విమర్శలకు చెక్ పెట్టడానికే ఈ దాడులని నమ్మాల్సి వస్తోంది. ఎందుకంటే సిబిఐ ఇప్పటికే వైఎస్ వివేక కేసులో ఇక విచారణ చేయడానికి ఏమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఈ సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించడం ఒక రకంగా జగన్కు డేంజర్ బెల్స్ మోగుతున్నట్లేనన్న భావన వ్యక్తమవుతోంది. జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పిందే నిజమవుతుందా అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే అవుననే అనిపించక మానదు. వేణుస్వామి వచ్చే ఏడాది 8 నెలల పాటు జగన్ జాతకం బాగా లేదని, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని చెప్పారు. దీంతో పాటు వరుసగా జరుగుతున్న ఈడీ దాడులు, ఆస్తుల జప్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరియు ఆయన పార్టీ నేతలకు తీవ్ర ఆందోళన కలిగిస్తూ అప్రమత్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో జగన్ సన్నిహితుల ఆస్తుల జప్తు, ఏపీలో గతానికి సంబంధించిన అక్రమాస్తుల కేసుల్లో జగన్ సన్నిహితులపై, అలాగే దాల్మియా సిమెంట్స్ వంటి కంపెనీలకు చెందిన వందల కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఎప్పటికప్పుడు జప్తు చేస్తోంది. హైదరాబాద్, కడప తదితర ప్రాంతాలలో జగన్ సన్నిహితులు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసాలపై జరుగుతున్న సోదాలు వైసీపీ వర్గాలలో కలవరం సృష్టిస్తున్నాయి. ఈడీ దర్యాప్తు ముమ్మరం కావడం, తదుపరి విచారణలు మరియు నోటీసుల నేపథ్యంలో పార్టీ అధినేతగా జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వచ్చే ఏడాది జగన్ పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. పాదయాత్రకు బయలుదేరితే ఇక జగన్ అడ్డుకోవడం, ఆపడం కష్టమేనని భావించిన ప్రత్యర్థులు ఈ రకమైన ఒత్తిడిని తెచ్చారంటూ వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దాదాపు 1.5-2 పాటు పాదయాత్రలో జగన్ ఉంటారు. అప్పుడు ఆయనను టచ్ చేయలేరు. అందుకే పాదయాత్ర కంటే ముందుగానే ఆయనపై నమోదైన కేసులను బయటకు తీసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావించి ఉండవచ్చన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో నెలకొంది. జగన్కు రానున్న కాలంలో రాజకీయంగా, న్యాయపరంగా గడ్డు పరిస్థితులు, చిక్కులు తప్పేటట్లు లేవన్న ప్రచారం మాత్రం ఊపందుకుంది. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.